నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ నందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్కే జమీర్ 53-54 క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీరా ఆధ్వర్యంలో పొంగూరు రమాదేవి సమక్షంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రజ్యోతి దంత సురక్ష సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి స్థానికులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించే మంత్రి నారాయణ పార్టీ కార్యకర్తలకు ఒక తండ్రిలా, పెద్ద కొడుకులా ఆదరిస్తున్నారని కొనియాడారు. వెనుకబడిన 54-53 డివిజన్లను ఆయన ప్రత్యేకంగా దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఆయన ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా నారాయణకు తమ పూర్తి మద్దతు, ఆశీస్సులుంటాయని స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నుంచి విద్యలో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదని దాంతోపాటు కరికులం, మైక్రో స్కెడ్యూల్, తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడాను అది విద్యా ప్రమాణికాలని ఉన్నతంగా ఉండేటట్టుగా చూసుకోవడం, దాన్ని మానిటర్ చేయడం కూడా చేస్తూ ఉన్నారండి. కొంచెం తెలిసి మనకి ఏఆర్ హై స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా అదే ఈ సంవత్సరం పిఎస్ఆర్ స్కూల్ కూడా స్టార్ట్ చేసి అదే ప్రమాణాలతో ముందుకు వెళ్తుంది. ఇంకా సంబంధించి వైద్యానికి వచ్చినట్లయితే ప్రజల వద్దకే వైద్యం వచ్చేటట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్ నుండి వైద్య శిబిరాన్ని తీసుకుంటున్నారు. అందులో భాగంగా నేత్రజ్యోతి, దంత సురక్షణ ఇప్పటికీ ప్రజలందరూ దీన్ని చక్కగా గుర్తించుకొని వాళ్ళందరికీ నేత్రాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు అందరూ కూడా వారి యొక్క తోడ్పాటు వాళ్ళకి ఉండేటట్టు నాయకులు చాలా తోడ్పడి దీనికి సంబంధించి తోడ్పడిన ప్రతి ఒక్కరు డాక్టర్స్, నాయకులు వీళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అన్ని వార్డు డివిజన్ మొత్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి నారాయణ సార్ చల్లగా ఉండాలి, ఆయుషారోగ్యాలు 900 ఉండాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటూ అందరూ కూడా ఊళ్ళో పూజలు కానివ్వండి, కేకులు కట్టి ఉండండి, అన్నదాన కార్యక్రమం ప్రతి నిత్యం ఏదో జనసార్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లో పొంగూరు నారాయణ గారి యొక్క సత్యమణి రమాదేవి గారి మేడం సమక్షంలో ఈరోజు మేము మెడికల్ క్యాంప్ ఏదైతే నేత్రజ్యోతి అని చెప్పేసి నారాయణ సారు ప్రజలకి ఈరోజు అందరూ కూడా సుఖ సంతానశాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి గెలిచిన తర్వాత ఒక మాట కాకుండా గెలిచిన తర్వాతే ఈరోజు ప్రజలందరూ సురక్షంగా ఉండాలని చెప్పేసి నేత్రజ్యోతి, దంత సురక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మంత్రివర్యులు 69 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో క్యాంపు కూడా ఈరోజు 69 క్యాంపు కూడా కావడం మాకు సుసంతోషం. ఈరోజు నగరంలోని 50 డివిజన్ పెట్టడం ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండి మంత్రివర్యులు అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళతో చూసుకొని పోతున్నారో ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు అదేవిధంగా చూసుకుంటూ ఒక తండ్రి పెద్ద కొడుకులాగా ఇంటి పెద్ద కొడుకులు అందరినీ కూడా ఈరోజు పోషిస్తూ పెద్ద పోషణ తీసుకుంటా ఉన్నారు. మీరందరూ చూసినట్టయితే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా మాటలు చెప్పడమే కానీ చేతులతో చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రజలకి ఏది అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా నేనున్నానని చెప్పేసి 24 గంటలు అందుబాటులో ఉంటూ ఇవాళ కుటుంబ సభ్యులను కూడా ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించండి, ఏ కార్యక్రమానికి అని చెప్పేసి ఈరోజు మేడం గారిని కానివ్వండి, కిరణి మేడంని కానివ్వండి, సుందర మేడంని కానివ్వండి, అందరూ కూడా ఈరోజు నెల్లూరు నగరం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టు మన 53-54 డివిజన్ చాలా వెనకబడిన డివిజన్, చాలామంది కూడా ఇక్కడ పనికి వెళ్తే కానీ జరగని డివిజన్. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు నగరంలో 53-54 డివిజన్ని నారాయణకు ప్రత్యేకంగా దత్తత తీసుకొని ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈసారి 2024 ఏదో గెలిపించుకున్నామో రాబోయే 29 కానీ ఎన్ని రోజులు నారాయణ సార్ మాకు అందుబాటులో రాజకీయాలు ఉంటారు అంశాలు మేము కూడా అందుకు ఆయనకి
ఆశీర్వదిస్తామని ప్రజలు కూడా ఆశీస్సు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారాయణ సార్ గారు నిన్ను నూరేళ్ళు ఆయుష్వర్గంతో ఉండాలని చెప్పేసి 53, 54 డివిజన్ అందరూ కూడా ప్రజలు ఈరోజు కార్యకర్తలు వచ్చి జనార్దన్ కాలనీ సెంటర్లో ఈరోజు భారీ కార్యక్రమం కేక్ కటింగ్ అని దుప్పట్ల పంపిణీ పళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తూ అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి వారి పేరు మీద మేము సంతోషం వ్యక్తం చేస్తాం. Please subscribe SS News AP.